నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. గత 15 రోజులుగా మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటే ఒకటి ఈ అవినీతి తిమింగలాలంటే అవి నీళ్ళలోనే ఉంటాయి, భూమి మీద కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్రావు గారు చాలా అవినీతికి పాల్పడినట్టు ఇప్పుడు ఆయనపై అభియోగం నేర్పి మొత్తం చిట్టాలు ఇప్పుతూ ఉంటే రోజుకి మరి ఆయన దగ్గర ఉండే నగదు నిల్వలు కానీ, అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయనకు వచ్చిన ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువైందని వీళ్ళంతా ఇంకా పుంఖానుగా రోజుకి ఒక్కొక్క కథ అంతా వస్తుంది. అండ్ చాలా చోట్ల బిల్డింగ్లు ఉన్నాయని, ల్యాండ్లు అంటే టోటల్ తెలంగాణలో చాలా ప్లేసెస్లో ఉన్నట్టు మనకి పత్రికాముఖంగా తెలుస్తుంది. అసలు అంటే ఇదివరకు ఏదైనా ఒక పోస్టింగ్ కావాలంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కావాలరా అంటే భగవంతుడు ప్రత్యక్షమై నాకు రాష్ట్రానికి మధ్య సరిహద్దు ఉంటుంది, దాన్ని ఏమంటారు, చెక్ పోస్ట్లో నాకు ఏసీటీఓ కిందో డీసీటీఓ కిందో ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది పోయినా వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్టులు ఎక్కువైన కొద్దీ వీళ్ళలో ఈ అవినీతికి పెరిగిపోయి అంటే తాహతుకు మించి ఒక చెక్ ఉంటుందా లేదా అనేది తెలియదు. దీంట్లో పొలిటికల్ కరప్షన్ అయితే బాగానే ఉంటుంది, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడాను వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం బోలంత అవినీతి సొమ్మును పేర్పరచుకునేది మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత మరి ఈనాడు కథనిక ప్రకారం కూడాను మనకి ఏంటంటే చిట్టాపల్లి అని చెప్పి ఒక ఆవిడ దగ్గర 100 కోట్లు ఉన్నట్టని చెప్పేసి ఒక చిన్నది వచ్చింది. ఆవిడ కూడా నీటిపారుదల శాఖలో భారీ అవినీతికి పాల్పడిందని చెప్పి, మరి ఆ ప్రాజెక్టులో డబ్బులు పెడుతున్నారా లేకపోతే వీళ్ళకి వచ్చే డబ్బులు కూడా ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేస్తున్నారా అనేది చిన్న డౌట్ వస్తుంది. అందువల్ల ఈ మురళీధర్రావు గారి ఉదంతంపై ఒక చిన్న వివరణ ఇవ్వండి. అంటే ప్రధానంగా గత 20 సంవత్సరాల్లో, అంటే ఇండివిజువల్స్ని పక్కన పెడదాం, జనరల్గా అసలు నీటిపారుదల శాఖలో 2 ప్రధానమైన మార్పులు జరిగాయి. ఆ మార్పుల వలన అవినీతి పెరిగింది. మొట్టమొదటిది బడ్జెట్ పెరగటం. 2004కు ముందు ఒక బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 1000 కోట్లు 1500 కోట్లు బడ్జెట్లో ఉంటేనే చాలా పెద్ద అలొకేషన్. ఖర్చు 600-700 కోట్ల మించి ఉండేది కాదు. సడన్గా రాజశేఖర్ రెడ్డి టైం నుంచి ఇది 10,000 కోట్లకు 15,000 కోట్లకు వెళ్ళిపోయింది. అది ఎట్లా సాధ్యమైందంటే భూముల మట్టం ద్వారా. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధితో ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా పెరిగాయి. గవర్నమెంటల్ ల్యాండ్స్ అమ్మటం ద్వారా 10,000-15,000 కోట్లప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అడిషనల్ ఇన్కమ్ వచ్చింది. ఇది పెట్టి చేశారు. ఆ పైన లోన్లు తీసుకొని దీన్ని బాగా సపోర్ట్ చేయటం మొదలెట్టారు. సో అమాంతంగా ఒక 1000 కోట్ల బడ్జెట్ ఉండేటటువంటి డిపార్ట్మెంట్కు 10,000 కోట్ల వచ్చేటప్పటికి ఎనార్మస్ మనీ. అది స్పెండ్ చేయటం కూడా కష్టం. సో తప్పకుండా అంత పెరిగేటటువంటి అవకాశం ఒకటి వచ్చింది. రెండోది, ఇది రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినటువంటి పని. అంతకుముందు ఇంజనీర్లు డిజైన్ చేయటం, ఇంజనీర్లు అప్రూవ్ చేయటం, ఇంజనీర్లు టెండర్లు పిలవటం, పిలిచిన టెండర్ల మీద ఆ డిజైన్కి అనుగుణంగా ప్రాజెక్ట్ టేకప్ చేసే విధానం ఉండేది. ఈ ఈపీసీ సిస్టమ్, ఇది ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సిస్టము రాజశేఖర రెడ్డి గారి టైంలోనే స్టార్ట్ అయింది. దీంట్లో కాంట్రాక్టరే డిజైన్ ఇస్తాడు, కాంట్రాక్టరే ఇంజనీరింగ్ ఇష్యూ ఇస్తాడు, కాంట్రాక్టరే కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఇంజనీర్లది ప్రేక్షక పాత్ర అయిపోయింది. ప్రేక్షక పాత్ర అంటే అదే చెక్ చేయటం, దీని వరకు అదొక ఇది. రెండోది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏమైపోయినాయంటే, వీటిని నేను ఒక మాట, ఇదే ఒక ముఖ్యమైన లీడర్ వాడిన మాటనే నేను మళ్ళా వాడుతున్నాను. ఓటు నోటు ప్రాజెక్టులు. వీటిలో నోట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి. దాంతో అది నోట్లు వెంటనే వచ్చేస్తాయి. ఇవి కేవలం పైపులు పెట్టడమే కదా, పైపులు పెట్టమంటే 5 ఏళ్ల లోపల అయిపోతాయి. మొత్తం ప్రాజెక్టు డబ్బులంతా కాంట్రాక్టర్స్కి వస్తాయి. దాని నుంచి షేరింగ్ కూడా ఈజీ అవుతుంది.
దీంట్లో మాస్టర్ చేసేటటువంటి 2-3 కంపెనీలు అన్నిటినీ ఇట్లా పట్టేశారు. పట్టేయడంతో దాంతో కూడా ఇదైంది. ఇక మన మామూలు ఇది ఉంది కదా, ఇది ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టు మీద మేస్తుంది అన్నట్టు. ఇంత డబ్బులుండి రాజకీయ నాయకులు విపరీతంగా చేసుకుంటూ ఉంటే కింద వాళ్ళు చేసుకోరు అని అనుకోవటానికి వీల్లేదు. ఐ మీన్ కరప్షన్ కేవలం పొలిటికలే కాదు, పొలిటికల్ కరప్షన్, బ్యూరోక్రాటిక్ కరప్షన్ కూడా ఉంటుంది. రెండోది, రేపు ఏదైనా ఎంక్వైరీ వచ్చిందనుకో, వీడు డబ్బులు తినకపోయినా కానీ రెస్పాన్సిబుల్. సో ఆ రకంగా కూడా షీల్డ్ చేసుకోవటానికైనా కానీ కరప్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అన్ఫార్చునేట్ థింగ్, చాలా చాలా ఈ 2 రాష్ట్రాల్లోనూ, ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాదు, తెలంగాణలోను ఆంధ్రాలోను ఈ ఈ రైతుల పేరు చెప్పుకొని ఎకనామికలీ వైబుల్ కాని ప్రాజెక్టులను ఇంత పెద్ద ఎత్తున టేకప్ చేసి రాజకీయమైనటువంటి అవినీతి విచ్చలవిడిగా అవుతున్నప్పుడు డౌన్ ది లైన్ ఆల్సో అవినీతి పెరగటంలో ఆశ్చర్యం లేదు. ఎక్స్పెక్టెడ్ ఇది, దాంట్లో ఏమీ ఇది లేదు. ఇది పోవాలంటే అక్కడి నుంచి మొదలు కావాలి. మీన్ రాజకీయ అవినీతి అట్టాగే జరుగుతూ ఉంటుంది, అధికారులు ఇదిగా ఉండాలంటే అది అయ్యే పని కాదు. ఐ మీన్ బికాస్ రేపు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి వీళ్ళు జాగ్రత్త పడతారు. ఇది విష సర్కిల్ లాగా తయారవుతుంది. సో ఇది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది. దీనికి ఆంధ్ర ఎక్సెప్షను కాదు, తెలంగాణ ఎక్సెప్షన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ దేశం మొత్తంలో మ్యాక్సిమం కరప్షన్ ఇరిగేషన్లు ఈ 2 రాష్ట్రాల్లోనే ఈరోజు జరుగుతుంది. సరే, మరి చూడాలి దీన్ని ఏ విధంగా మరి కంట్రోల్ చేయగలనేది. కంట్రోల్ చేయాలి అని అంటే దీని నుంచి లాభపడకూడదు అని పొలిటికల్ లీడర్షిప్ ఉన్నప్పుడే కంట్రోల్ అవుతుంది. దీన్ని లాభపడాలి అని ముందుకు తీసుకుపోతుందే పొలిటికల్ లీడర్షిప్ అయినప్పుడు ఇది కంట్రోల్ ఎక్కడ అవుతుంది? రిజీమ్ చేంజ్ అయింది కాబట్టి బయటకు వస్తున్నాయి, లేకపోతే వచ్చి ఉండేవిగా. సరే, చూడాలి మరి ఇటువంటి విషయాలు.